జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ఎన్నికల సమయంలో 2019లో పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హౌస్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. 300 చదరపు అడుగులకి ₹1 అన్నారు. లబ్ధిదారులు కట్టే డబ్బులు 300 చదరపు అడుగులకి 50,000 అయితే 25,000కి తగ్గించామన్నారు. 430 చదరపు అడుగుల ఇళ్ళకి ₹1,00,000 అయితే 50,000 చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో 25,000 కానీ ₹1,00,000లో మిగిలిన 50,000 కానీ సుమారు 400 కోట్ల రూపాయలు ఈ 2.5 లక్షల టిట్కో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 2014-19లో P1, P2, P3 అని డోర్ టు డోర్ యూసిటీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష. ఆ లబ్ధిదారులందరూ కూడా 2018-17లో డీడీలు కట్టారు టు ది కమిషనర్ జీవీఎంసీ అని చెప్పి. ఇప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేయడం, పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమైన పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇళ్ళు అందించవలసి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇళ్లలోకి దిగలేదు. వాళ్ళకేమో ఇందాక పెద్దలు గణబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జీవీఎంసీలో మేము డిఆర్సీ మీటింగ్లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు కానీ లబ్ధిదారులకు కాని వారికి కానీ డీడీలు ఇప్పటి వరకు వెనక్కి ఇవ్వలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే లబ్ధిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని 3 నుంచి 4,000 డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వేయలేదు సార్. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో ఇమీడియట్గా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఎంక్వైరీ చేయాలా. మా డిమాండ్ అదే సార్. ఈ టిట్కోళ్ళని ఎమ్మటే పూర్తి చేయాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సిటీకి 50-60 కిలోమీటర్ల అవతల కొండవాళ్ళు ప్రాంతంలో వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి 48 గజాలు ఇచ్చారు సార్. ఋషికొండలోనేమో ఆయన టాయిలెట్ 1000 గజాలు, పేదవాడికి 48 గజాలు. రేపు పొద్దున కూలివాడు విశాఖపట్నం కూలి పనికి రావాలంటే వాళ్ళ సాయంకాలం బస్సు ఎక్కాలి సార్. బస్సు సౌకర్యం కూడా లేవు. వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీడీల విషయంలో ఎంక్వైరీ చేయాలా, పేదవారికి న్యాయం చేయాలా, రద్దయిన లబ్ధిదారులకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను.